మీ సీఎం పేరు ఏం పేరు? సీఎం అంటే మా సీఎం పేరా ఆ, కాంగ్రెస్ చెప్పులతో దండం పెట్టింది బాగా గుర్తెరుగు అప్పులని చేసి ఆయన వీకెండ్ కేసారి అంటే 800 రూపాయల పట్టుచీర ఇచ్చిన అన్నాడు మరి. ఇప్పుడు గతంలో 10 ఏళ్ల కేసీఆర్ పాలన చూసినావు, ఇప్పుడు 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నావు. మరి ఎవరిది గమ్మత్ అనిపిస్తుంది నీకు? మాకైతే మాకు అన్నం పెట్టినోడు మాత్రం మీరు ఏమన్నా ఉండు కానీ ఇప్పుడు కేసీఆర్ అన్నం పెట్టిండు. తాత నమస్తేనే. నమస్తే, ఏం పేరు నీ పేరు? నా పేరు కాండ్రా భీమయ్య. ఎక్కడ మీది? మాది ఇక్కడ రేపట్నం. మాకైతే పింఛన్ 2000 ఇస్తాడు. ఇవరకైతే ఒక్క రూపాయి కూడా తప్ప రాలేదు. ఆడికి వస్తాయి తకమిక కాకుండా మాత్రం మాకు 2000 వస్తాయి. కొంతమందికి ఇచ్చిన చీరలు, కొంతమంది చీరలు కూడా కొంతమందికి ఇవ్వలేదు. ఇంకా నువ్వు చెప్పు, నేను మొత్తం మాట్లాడతా, భయపడదే ఉండే. 2000 ఇస్తున్నాడు అంటున్నావు, రేవంత్ రెడ్డి ఏమో మనం గెలిచినాక 4000 ఇస్తా అన్నాడు. మరి ఒక్క రూపాయి ఇవ్వలేదు. దేవర్ రెడ్డి ఫోన్ చేయాలి, నేను మాట్లాడతా ఆయనతో డైరెక్ట్. సీఎం పేరు ఏం పేరు? సీఎం అంటే మా సీఎం పేరా నేనే ఎవరు ఆయన పేరు మంచిగా ఎమ్మెల్యే కాదు, ఇప్పుడు ఉన్న ఆయన పేరు ఏం పేరు? ఏది ఈయననా? ఆయన దేవేందర్ రెడ్డి ఈయన ఇప్పుడు గెలిచిన దేవేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి. అదే ఆయన ఇస్తున్నాడు కానీ ఇవర కోత దిక్కులేదు. అసలు మాపు అప్పుడే మాపు కాలేదు. కొంతమందికి 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన ఒక్కొక్క లక్ష కూడా మాపు కాలేదు. 4 ఎకరాలే ఉన్నాయి. ఎంత లోన్ ఎంత తీసుకున్నావు? నేను లోన్ 1 లక్ష 1 లక్ష రుణమాఫీ కాలేదు. ఇప్పుడు కాలేదు. మొత్తం మీద అక్కడే పెట్టించు మొత్తం మీద, అంతే, ఇంకోటి ఏం లేదు. మొత్తం మీద దేవేందర్ రెడ్డి చెప్పింది. కాకపోతే ఇక్కడ నుంచి డైరెక్ట్ మాట్లాడతా. నువ్వేం ధన్పుర మీటింగ్ పెట్టావు, నువ్వేం చెప్పినావు, ఏం మాట్లాడినావు, ఎందుకు కాలేదు? ఏం చెప్పిండు? మొత్తం మీద అన్ని మాఫీ చేస్తా, 2 లక్షల రూపాయలు ఈ మాఫీ చేస్తా, మీకు పింఛని 4 లక్షలు చేస్తా, ఇది చేస్తా అని అన్ని మొత్తం ఒప్పందం ఒప్పుకుండేది లేదు. అన్న దున్నపోతా అన్నా నీకేం చెప్పినా సున్నా పోతావు అన్నాను. పొలంలో పడ్డ దున్న రాకేం అంతా గాడికే. అంతేనా? కాంగ్రెస్ చెప్పులతో దండం పెట్టింది బాగా గుర్తెరుగు. ఎందుకు చెప్పులు మనం ఇతర పెట్టినాం. ఇప్పుడు వచ్చింది రాక వచ్చిందంటే పట్టక జరుగుతాను చూస్తాను. మళ్ళీసారి కాంగ్రెస్ అయితే కూద్దాం రోడ్డు కానీ ఇందిరామ రాజ్యం వచ్చిందని అంటారు కానీ మరి ఇందిరామ రాజ్యం కోయిలే. మరి ఇందిరామ రాజ్యం కదా చెప్పులతో దండం పెట్టి కొంపలు తోసుకొని తిన్నారు రాజా కొడుకు. ఇప్పుడు మళ్ళీ నేను నీతివంతులు అంటే ఎవడు ఒప్పుకోవాలి? ఇందిరమ్మ ఇల్లు ఇంటింటికి వచ్చినాయి అని చెప్పేసి మాట్లాడారు. మరి వచ్చినాయి అని ఇప్పుడు కొన్ని వచ్చినాయి ఇల్లు మాత్రం 30 ఇండ్లు, రాయపట్నంలో 30 ఇండ్లు 32 దాకా వచ్చినాయి. అయితే దాని గురించి కాదని మాట్లాడలేదు. ఇప్పుడు ఆ రాజ్యం ఉంటే వీళ్ళు కానియలేదు ఇందిరామ్మ ఇల్లు. అందు గురించి వచ్చినాయి కానీ పర్వాలేదు. కానీ ఒక్కటి ఏందనంటే కరెక్ట్ అయితే లేదు. ఈ సంవత్సరం సాధనం కాదు. ఈ దేశుడు ఏం చేయలేడు. అప్పులని చేసి ఆయన వీకెండ్ కేసారి రావణ కథ మొత్తం మీద. కానీ ఎట్టు పెట్టి మాత్రం ఒక్క ఉసిగా కోరి అమ్ముకుంటే అన్నిటితే మన జనాలకు సాధ్యం అయితే లేదు రేవంత్ రెడ్డి తోటి. అర్థం నిండా పొక్కలు నిండా. ఇప్పుడు ఈ యొక్క ఏది అది ఉన్నది మన పన్నీర్ ఉసిగా అమ్ముకునే చాలు. మా బీర్పడ దుకాణం ఎటుపోతున్నాయి, ఈ దుకాణాన్ని ఎటుపోతున్నాయి చెప్పు. నీ అన్ని ఎటుపోతానే పైసలు మనకి. నువ్వేమి ఇస్తావు, ఏమి ఇయ్యకు, మాకు ఇయ్యగానే సరిగ్గా పని చేయి. ఇప్పుడు గతంలో 10 ఏళ్ల కేసీఆర్ పాలన చూసినావు, ఇప్పుడు 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నావు. మరి ఎవరిది గమ్మత్ అనిపిస్తుంది నీకు? మాకైతే మాకు అన్నం పెట్టినోడు మాత్రం మీరు ఏమన్నా ఉండు కానీ ఇప్పుడు కేసీఆర్ అన్నం పెట్టిండు. మాకు రేపట్నం ఈ తెలంగాణ మొత్తం మీద ఇక్కడ మాత్రం మా లోకాల మాత్రం జైతాల జిల్లా అన్ని కొన్ని జిల్లాలకు మాత్రం పార్టీలు గిట్టిలు కట్టి అవతారం వెచ్చుడు మాకు అన్నం పెట్టినోడు ఆయన అవతారం అన్నోడు. ఆయన తీసుకుపోయి ఉన్నోనికే పెట్టండి కానీ లేనోనికి ఏం పెట్టలేదు కేసీఆర్ అని చెప్పేసి అంటారు. ఉన్నోనికి కాదు, కరెక్ట్ గా పెట్టాడు. ఆయన ఒక్కటి తప్పులు ఏం చేసిండు అంటే ఒక్క ఏది ఉన్న చూడు ఇది మన ఆదగిరి ఒక్కటి మాత్రం మన తెలంగాణ తిరుపతి కన్నా అందంగా కట్టిండు కాదు ఒక్కటే. కానీ ఆయన ఎక్కడ ఉన్నోనికి లేనోడికి కాదు, అంత సమాన భాగమే. పెద్ద ప్రాజెక్ట్ గట్ట అందరికి నీళ్ళు ఇస్తున్నా అంటుండు. కాళేశ్వరం కట్టిండు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టిండు. ఇవన్నీ మొత్తం మీద ఆయన వేసి నీళ్లు మన కలకం కలుపుకుంటా మొత్తం వేసిండు. మళ్ళీ లిఫ్ట్ ఇచ్చిండు, మోటార్లు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు ఆయనే. కానీ ఈయన ఏమన్నా ఇచ్చిండు దేవేందర్ రెడ్డి? ఇప్పుడు ఆ మోటార్లు దొంగల పెట్టి ఎత్తుకపోయిండు. ఆడు రాజకీయం కాదా? ఆడు కొనేటోడు అక్కడ వటక జరిగినాక ఈ మోటార్లు ఎట్ట పోతే, ఇప్పుడు లిఫ్ట్ మోటార్లు ఎట్ట పోతాయి? నువ్వు అంత రాజకీయమైనా నువ్వు అంత పొత్తేనే కళ్ళవెళ్ళి. అదే అటప్పుడు ఎవడు కొంటాడు వైరు? ఆ వైరు కొన్నాడు దుకాణం పని పట్టుకొని ఆ దుకాణం సీల్ చేస్తారు. ఇప్పుడు ఎంపీలు వీళ్ళంతా మొత్తం నాటకాలు జరుగుతారు. అసలు అంతా రాజకీయం అంతా వాళ్ళదే. ఇంకోటి ఎవరి కాళేశ్వరం కూలిపోయింది కానీ కడతలేడు మళ్ళా. మనగా అన్ని ఆపిండు, కడతలేడు. పిచ్చరపడు ఏమో మాకే వరకు మాకు తెలియదు కదా. కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి పడు మా పూకి అడుగుపో మా మనవాడిని. విన్నావా? ఖచ్చితంగా మాత్రం మాకు అనవసరం ఎటువంటి పని చేయొద్దు, బాగుపడద్దు. మాకు నీళ్ళు కాదు. మా మోటార్లు ఎట్లా ఆడే ఇప్పుకపోయాడు ట్రాన్స్ఫరారు. నీకన్నా పోలీసు వాళ్ళు ఉంటాడు, ఏం చేసిండు? నీ సీసీ కెమెరా పెట్టావు, ఏం చేసినావు? నీ ఏళ్ళ ముద్దారు పడి ఏం చేసినావు? నీ తీసి కిందెత్తేసిండు, ఏం చేసినావు? వీళ్ళంతా దొరకరా? ఆయన మొత్తం రాజకీయ మంత్రి కాదా? అది ఇంక్వైరీ పెట్టి దొంగల దొరకబట్టమని ఫస్ట్
పిల్లలకు మంచిగా ఫ్రీ కరెంట్ 500కే గ్యాస్ సిలిండర్ ఇవన్నీ ఇస్తున్నాడా అని మరి పిరికాలంటే ఇచ్చిండు. ఆ. ఇక గాసి అంటే అత్తలేవు పడతలేవు దాంట్లో పడుతున్నాడు కదా. పడతలేవు. ఇప్పుడు ఉన్నాయి పడే అంటారా పడి అంటారా. అదే ఒకటి మాకు మాత్రం ఈ దొంగలు దొరకబట్టి అంతే బాగా ఆలోచించు. ఇప్పుడు వాడా దొంగ వీడా. మహిళలకు మంచిగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మంచిగా చేయకపోతే ఇంకేంది ఇక మంచిగా చేస్తాండ్రు ఫ్రీ బస్సు పెట్టండి పోతుర్రా పోతాండ్రు పోతే అందరు పోతాను నువ్వు పోతలేవా నేను పోతాను నేను పోయే కాడికి నేను పోనా ఎక్కడికో పోనా పోతాను మా అవ్వగారింటికి పోతాను వస్తాను సన్న బియ్యం ఇస్తున్నా అంటున్నాడు రేవంత్ రెడ్డి సన్న బియ్యం మంచిగా ఉన్నాయా బియ్యం ఇస్తాను తింటురా అవి మరి తింటారేమో ఇక తినకపోతే ఏం చేస్తాం ఇక మా ఇస్తాను అవన్నీ పురుగులున్న బియ్యం ఇస్తున్నాను ఏ లేదు ఇక పురుగులు ఎందుకు ఇస్తాడు బియ్యంలో పురుగులు ఉంటాయా బియ్యం మంచిగా ఇస్తాడు 800 రూపాయల పట్టు చీర ఇచ్చిన అన్నాడు మరి ఏమైనా నవ్వుతున్నాయా? పట్టు చీర ఏం గాని 20 ముళ్ళు ఉన్న చీర మా ఇచ్చిండు చీర మంచిగానే ఉన్నది ఇక మంచిగా లేకపోతే ఏమున్నది ఇక అప్పుడు కేసీఆర్ ఇచ్చినప్పుడు మసిగుడ్డలకు కూడా పని చేయలేదు చీరలు అని చెప్పేసి అన్నారు మరి ఈయనకి ఇచ్చిన ఏమైనా పని చేస్తున్నాయా ఇక